మరణాత ఫిలిప్పీ పత్రిక 2:7 మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా దేవానికి స్తుతులు, కృతజ్ఞతలు. ఘనుడవు, మహిమ స్వరూపుడవు, మాతో ఉన్న దేవుడవు, మమ్మల్ని దీవించడానికి వచ్చినటువంటి దేవుడవు. మా యొక్క స్వరూపము, మా పోలికతో నీవు ఈ లోకానికి వచ్చినటువంటి దిగి వచ్చిన తండ్రి అయి ఉన్నావు. తండ్రి, నిన్ను గురించినటువంటి వర్తమానం ఎంత చెప్పుకున్నా మా జ్ఞానానికి అందదు. ఎంతో కొంత దైవజనులు చెప్పినటువంటి మాటలు మేము చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ చెప్పే మాటలు వినుబుద్ధిని గ్రహించే శక్తిని బిడ్డలకు అనుగ్రహించి మా అందరికీ కూడా మీ వర్తమానం మాకు అందించి మమ్మల్ని నీ స్వరూపమునకు మార్చుకున్నటకు కృప దయచేసి మీరు మహిమ పొందమని మాతో ఉండి నడిపిస్తూ ఉన్న బాలయేసునామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. పశువుల తొట్టిలోన బాసిల్లు వస్త్రముల జుట్టి, పశువుల తొట్టిలోన బాసిల్లు వస్త్రముల జుట్టి, శిశువును కనుగొందురాని శీఘ్రముగను దూత తెల్పే, రక్షకుండు దయించి నాడు మన కొరకు పరమా, రక్షకుండు దయించి నాడు. అనుచుగొల్లాలొకరికొకరు ఆనవాలు చెప్పుకొనుచు, అనుచుగొల్లాలొకరికొకరు ఆనవాలు చెప్పుకొనుచు, అనుమతించి కడకు క్రీస్తు అందరికి తెలిపినారు, రక్షకుండు దయించి నాడు మన కొరకు పరమా, రక్షకుడు దయించి నాడు, రక్షకుండు దయించి నాడు. రారెగొల్లా బోయాలారా, రక్షకుండు దయించి నాడు. రారెగొల్లా బోయాలారా, తక్షణమున పోయి మనని రీక్షణ ఫలముందుదాము, రక్షకుండు దయించి నాడు మన కొరకు పరమా, రక్షకుడు దయించి నాడు. దేవునామన స్తోత్రం. మీ అందరికీ నా మరణాత. దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే అని చెప్పుకున్నాము. ఆ యేసుక్రీస్తు ప్రభువారు మనుషుని పోలికగా పుట్టి దాసుని రూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు అనేటువంటి విషయాలు మనము విన్నాము. ఈ యొక్క క్రిస్మస్ కాలంలో నీ కొరకు నా కొరకు కూడా లోకాన ఉద్భవించినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి తెలుసుకోవాల్సినటువంటి విధి విధానాలు ఎన్నైనా ఉన్నాయి, ఎంతైనా ఉంది. ఇలా చేసుకున్న ద్వారా అనేక మంది అన్ని జనాంగాల ప్రభు అంటే ఏంటి, నరుడంటే ఏంటి, అలా ఉదయించడం అంటే ఏంటి, పుట్టడం అంటే ఏంటి, ఈ క్రీస్తు జన్మ చరిత్ర అంటే ఏంటి అని తెలుసుకోవడానికి ఒకరోజు కాకపోతే మరొక రోజైనా కూడా వారు ఆలోచనలోకి వస్తారు. అందుకే వింటూ 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 ఉంటే దాని గురించినటువంటి ఆలోచన కొంతకాలానికి వస్తూ ఉంటుంది. అదేంటంటే రక్షణ మర్మము. ఈ రక్షణ కార్యక్రమం ప్రతి వారికి కూడా మనం తెలియచెప్పవలసినటువంటి వారమైనాం. అలా తెలియచెప్పుడు ద్వారా ఒకరోజు కాదు ఒకరోజైనా వారు ఆలోచన చేసుకుంటారు. యేసు ప్రభు అంటే ఏంటో తెలియజేయమని వాళ్ళ మనసులోకి ఆలోచన వస్తుంది, ఆసక్తి వస్తుంది. ఆశ కలిగిన ప్రాణం తృప్తిపరిచే దేవుడు ఏం చేస్తాడంటే మరి ఆయన వారికి కనిపిస్తూ ఉంటారు. నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు నేనని అనేక సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు. అనేక సాక్ష్యాలు మనం వింటూనే ఉన్నాము. అలాగే చెప్పగా అనగా రాగము అతిశయిల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు అనేటి మాట. మనం మొట్టమొదట వాళ్ళు మన మాటలు వినినప్పుడు వాళ్ళకి అసహ్యంగా ఉండొచ్చు, యావగింపుగా ఉండొచ్చు. అయినప్పుడు కూడా సందర్భానుసారంగా వారికి మనము తెలియచేస్తూ ఉండాలి క్రీస్తు ప్రభు యొక్క గొప్పతనాన్ని, క్రీస్తు ప్రభు యొక్క రక్షణ ఇవ్వడానికి వచ్చినటువంటి విషయాన్ని. ఆ కథ అంతా కూడా, చరిత్ర అంతా కూడా, కథ కూడా కదండి, చరిత్ర అంతా కూడా హిస్టరీ.
హిస్టరీ చెప్పడానికి మనం ముందంజ వేస్తూ ఉండాలి. అందుకే మధ్యవర్తిని గురించినటువంటి విషయాలు. మధ్యవర్తి, నీకు నాకు ఒక మధ్యవర్తి. వివాదం వచ్చినప్పుడు కానీ, స్నేహంగా ఉన్నప్పుడు కానీ మధ్యవర్తులు ఉండాలి. ఈ మధ్యవర్తులు ఉండుట ద్వారా మన యొక్క స్నేహంలోని యొక్క ఆంతర్యం ఏంటో, అంతరంగం ఏంటో ఇతరులకు బయలుపరచబడడానికి అవకాశం కలుగుతుంది. కనుక మధ్యవర్తిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. అలాగే ప్రియ పత్రిక 2:14 ఏమని రాయబడి ఉందంటే, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున, ఆ పిల్లలు, ఏ పిల్లలు? ఇశ్రాయేలు సంతానం. ఆ పిల్లలు క్రైస్తవ సంతతి. ఈ రోజున మనం చెప్పుకోవాలంటే కనుక ఆ పిల్లలు రక్తమాంసము గల వారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని, అనగా సాతానును మరణము ద్వారా నశింప చేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములో పాలివాడాయను. రక్తమాంసములో పాలివాడైనటువంటి అంటే మరియమ్మ గర్భములో పెట్టబడినటువంటి ఆ శిశువు శరీరము ధరించినటువంటి వాక్యం అనేటటువంటి ఆ రూపము ఆయన రక్తమాంసములుగా ఈ లోకానికి రావలసినటువంటి విధానం ఉన్నది. అందుకే రక్తమాంసంలో పాలివాడాయను అనే మాట. అందుకే మూడోది ఏంటంటే మనం చూసుకోవాల్సింది ఏంటంటే మధ్యవర్తి. అంటే దేవుడైన దేవాది దేవుడు, రెండవది మానవుడైన క్రీస్తు, ఈయన ఇరువురికి కలిపి మధ్యవర్తి. ఈ మధ్యవర్తి అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు నమ్మకమైనటువంటి, ఈ నమ్మకమైనటువంటి బిరుదు ఎవరు పొంది ఉన్నారంటే మోషే గారు పొంది ఉన్నారు. అలాగే చాలామంది భక్తులు కూడా ఉన్నారు, నమ్మకమైనటువంటి వారేగా ఉన్నారని దావీదు వారి దగ్గర లెక్కలు కూడా చూసుకోలేదట. ఎందుకంటే వాళ్ళు నమ్మకమైన వారు, ఏ పైసా కూడా తేడా రాదనేటువంటి ఒక నమ్మకము. ఒక పని చేస్తున్నప్పుడు నమ్మకం పుట్టించాలి మనం మన యొక్క ప్రవర్తన ద్వారా. మనం ఎప్పుడైతే మనం ప్రవర్తన ద్వారా నమ్మకం పుట్టించామో వారి యొక్క దృష్టిలో మనం ఎలాగుంటామంటే ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో మనం ఉంటాం. కనుక నమ్మకంగా జీవించాలి. మనం ఏమాత్రం ద్రోహం చేసేటువంటి, మోసం చేసేటువంటి లక్షణాలు మన దగ్గర ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే మన దేవుడు అంత పవిత్రమైనటువంటి వాడు. నమ్మక ద్రోహం చేసేటువంటి దేవుడు కాదు మన దేవుడు. ఆయన పిల్లలు ఏంటంటే మనం కూడా నమ్మకంగా ఉండాలి తప్ప నమ్మక ద్రోహం చేసేటువంటి వారముగా మనం ఉండకూడదని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. కనుక ఇంటి మీద, ఆయన ఇంటి మీద అంటే దేవుని యొక్క ఇంటి మీద నమ్మకముగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నమ్మకముగా ఉన్న ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తొదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఆయన ఇల్లు ఎవరో కదండి, నేనే ఒక ఇల్లు, నువ్వే ఒక ఇల్లు, మనందరం కూడా ఇల్లులమై ఉన్నాం. ఎందుకంటే ఆయన నివాసం చేయడానికి ఇక్కడికి వస్తున్నాడు. మన ప్రార్థన వినడానికి మన దగ్గరికి వస్తున్నాడు. మన హృదయాలోచనలు అంగీకరించడానికి ఆయన ఇక్కడికి వస్తున్నాడు. మనమే ఆయన ఇల్లు అయి ఉన్నాము. ఆయనే మనకి ఇల్లు ఇస్తాడు నివాసం చేయడానికి. పెద్ద ఇల్లైనా చిన్న ఇల్లైనా ఏ ఇల్లైనా మన నివాసయోగ్యంగా ఉండడానికి ఒక ఇల్లు ఇస్తాడు మనకి. ఆయనే ఏ వ్యక్తికైనా సరే, హిందువులకైనా అన్యులకైనా క్రైస్తవులకైనా ఇల్లు ఇచ్చేటది ఆయనే. కానీ అయితే ఆయన మనకి ఇల్లు ఇచ్చాడు. ఇల్లు ఇవ్వకపోయినా ఇల్లు ఇచ్చినప్పుడు కూడా మనమే ఆయన ఇల్లు అయి ఉండవలసినటువంటి విషయమని ఈ హెబ్రీ పత్రికలో చక్కగా మనకి వ్రాయబడి ఉన్నది. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఈయన మధ్యవర్తి. ఏ మధ్యవర్తి ఈయన? ఎందుకు? మనకు ఇల్లుగా ఉన్నారు కాబట్టి, మనమే ఆయన ఇల్లు అయి ఉన్నాం కాబట్టి, ఆయన ఇల్లు మనమై ఉన్నాం. అందుకే ఆయన ఏమైనా కొత్త నిబంధనకు మధ్యవర్తి, పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్యవర్తి. అంటే పాత నిబంధన కొత్త నిబంధన మధ్య మరి ప్రవచనానికి నెరవేర్పులకి ఒక వారధిగా ఉన్నటువంటి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఈ నరుడుగా పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభు. కనుక ఆయన ఏం చేశారు? హెబ్రీ 9:15 పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము. పిలువబడిన వారు, నువ్వు పిలువబడ్డావా? ఏర్పాటు చేయబడ్డావా? పిలువబడాలి, ఏర్పాటు చేయబడాలి. పిలువబడిన వారు చాలామంది ఉంటారు, ఏర్పరచబడిన వారు కొందరే అన్నారు. కనుక పిలువబడిన వారిలో మనం ఉంటాం, సంఘం అంతా ఉంటుంది. ఏర్పరచబడిన వారు యాజకులైనటువంటి వారై ఉన్నారు. యాజకులంటే ఆ పని చేయడానికి నమ్మకంగా మరి ఉన్నటువంటి బిడ్డలను దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే కనుక మరి ఆయన యొక్క నిత్యమైన స్వాస్థ్యము, ఆయనకు పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గుర్చినటువంటి వాగ్దానము పొందు నిమిత్తము అన్నారు. కనుక పొందు నిమిత్తం అనేటువంటి మాట అంటే వాగ్దానం ఉంది, పొందాలి. మనం మందులనే వేసుకోవాలి. వేసుకోకపోతే అది మనకి ఎలాగ ఆరోగ్యం వస్తుంది? ఆహారం వండుకున్నాం, తినాలి. తింటేనే కనుక మనకి ఆరోగ్యం బలం చేకూరేది. ఎన్నైనా ఉంటాయి, తినకపోతే కనుక దానివల్ల ఉపకారం ఏముంది? అందుకే వాగ్దానాలన్నీ తాళపూర్తి దేవుడు మనకి ఇచ్చేస్తాడు.
ఏ వాగ్దానం తీసుకుంటే ఏ యొక్క నెరవేర్పు మనకు కలుగుతుందో అది తెలుసుకోవలసినటువంటి వారం, వాడవలసినటువంటి వారమై ఉన్నామని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. హెబ్రీ పత్రికలో మనకు రాయబడినటువంటి మాట ఏంటంటే 12:24 క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునద్దకును హేబుల కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. అంటే మనము ఎలాగొచ్చాము దేవుని దగ్గరికి? పాత నిబంధన కొత్త నిబంధన మధ్యవర్తి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకంటే ప్రవచనాలు నెరవేర్పై యేసుక్రీస్తు ప్రభువారు. నెరవేర్పు అంటే ఏంటి? ప్రవచనాలు నెరవేర్పు అంటే యేసుక్రీస్తు ప్రభువే పుడతాడు అన్నారు, పుట్టేశాడు, నెరవేర్పు ఇచ్చేశాడు. కనుక నెరవేర్పు కలిగించినటువంటి తండ్రికి హేబెలు యొక్క రక్తము ప్రోక్షణ రక్తం, ఆయనకి ఇష్టమైనటువంటి ప్రోక్షణ రక్తముగా మనము ఆ రక్తముగానే మనం వచ్చి ఉన్నాము. హేబెలు అర్పణ చేసినట్లుగా మనము ఆయన మనల్ని అంగీకరించడానికి ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారని చెప్తూ ఉన్నారు. ఎవరు? హెబ్రీ పత్రిక రాసినటువంటి పౌలు గారు. ఈ పౌలు గారు 14 పత్రికలు రాశారండి. ఈ 14వ పత్రిక అయిన హెబ్రీ పత్రికల గురించి కాంట్రవర్సీ, అంటే కొంచెం తర్కం ఉంది. ఆయన రాయలేదని కొంతమంది, ఆయనే రాశారు కొంత. ఆ తర్కం చూడాలి మనకెందుకు? ఆయన రాశాడని హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు ఉంది కాబట్టి దాన్ని స్థిరం చేశారు. కాబట్టి మనం పౌలు గారు రాసినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. కనుక ఇప్పుడు 4వ పాయింట్గా ఏంటంటే దేవుడు అలాగే నరుడుగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే మధ్యవర్తి అయి ఉన్నారు. ఆయనే ఉత్తరవాది. మధ్యవర్తి అంటే ఏంటి? ఇద్దరికి ఏదైనా కలహం వచ్చింది, ఫ్రెండ్స్ కొంచెం చెడింది అనుకోండి, డిస్టర్బ్ అయినటువంటి ఫ్రెండ్షిప్ గురించి మధ్యవర్తులు ఒకళ్ళు ఇద్దరిని అర్థం చేసుకునే మనిషి ఉండాలి. ఇప్పుడు ఒకరిని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే కనుక దాన్ని తీర్మానం చేయలేరు. కనుక ఇరువురికి మధ్యన, ఇరువురి స్నేహితుల మధ్యన వచ్చినటువంటి, లేకపోతే భార్యాభర్తల మధ్యన వచ్చినటువంటి ఏదైనా అభిప్రాయ భేదాలు ఉంటే కనుక దాన్ని తీర్చవలసిన వారు ఎవరు? ఇరువురు గురించినటువంటి జీవితం అంతా తెలిసినటువంటి ఒక వ్యక్తి కావాలి. దేవుని గురించి తెలిసిన వారై ఉండాలి, నరుడు గురించి తెలిసిన వారై ఉండాలి. అదే మధ్యవర్తి అనమాట అండి. కనుక మధ్యవర్తిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు, నరలోకము. ఇక్కడ నరులు ఉన్నటువంటి లోకం నరలోకము. కనుక ఈ నరుడుగా వచ్చి ఆయన మధ్యవర్తిగా ఉండి వారధి వేశారు. మనకు ఒక వంతెన, ఒక నిచ్చెన వేశారు దేవుని దగ్గరికి ఏకాఏకిగా వెళ్ళడానికి దేవుడు మనకి అవకాశం ఇచ్చినటువంటి విషయం మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. ఆయన ఏమన్నారంటే ఉత్తరవాది, అంటే మన పక్షముగా జవాబిచ్చే జవాబుదారి, మన పక్షంగా జవాబిచ్చే జవాబుదారి అని. అందుకే మొదటి 2:1 మనం చూసినట్లయితే కనుక మనము సంపూర్ణ భక్తియు మాన్యతవు కలిగి, మనము ఎలాంటి భక్తి కలగాలంటండి? సంపూర్ణమైనటువంటి భక్తి, అరాకొర భక్తి కాదు. మనకి దేవుడు ఏమని కోరుకుంటున్నాడో, ఆ భక్తి ఎలాగ ఉండాలనుకుంటున్నాడో, అనేది విశ్వాసం ఎలాగ ఉండాలనుకుంటున్నాడో అది ఆయనకి ఇష్టమైన రీతిలో. అందుకే చేదుగా ఉన్నా చేసి తీరుతాను ప్రభు అన్న దేవదాసు గారు రాసినటువంటి పాటలో, నువ్వు చేయమన్నా చేస్తాను ప్రభు, అది నాకు చేదే అవ్వచ్చు, నాకు ఇష్టం లేకపోవచ్చు, కానీ చేసి తీరుతాను, చేదుగా ఉన్నప్పుడు కూడా నేను చేసి తీరుతాను అనేటటువంటి ఆ యొక్క స్వభావం. అంటే మరి అబ్రహాం గారిని పిలిచేవన్నది ఒకగానొక కొడుకు, నువ్వు ఇష్టంగా ప్రేమించుతున్నటువంటి కొడుకు, ఆ కొడుకుని మొరియా పర్వతం మీద నాకు బయలర్పణ చెయ్యాలయ్యా అన్నారు. వెంటనే ఆయన తీసుకెళ్ళాడు. అర్పణ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అర్పణ చేయనివ్వలేదండి అక్కడ మనం చూసినట్లు. అంతవరకు ఉండాలన్నమాట. 2 అంగీలు గలవాడు, అంగీ లేనివాడికి ఒక అంగీ ఇచ్చేమని. నిజంగా అది చేయగలుగుతామా? ఎన్నో వస్త్రాలు ఇవ్వగలుగుతున్నామా? ఏ 1-2 ఇస్తాం కానీ ఎన్ని వస్తువులు మనం ఇవ్వలేం కదా. ఇదే వాళ్ళ జ్ఞాపకార్థం, ఇది పెళ్లి జ్ఞాపకార్థం, ఇది పలానాలో పెట్టింది అని అలా పెట్టుకునే ఉంటాం కానీ ఇవ్వడానికి సాహసించలేము. 2 ఉంటే 1 ఇచ్చేయమనేటువంటి అర్థం ఏంటంటే తెలుసు, నీకు 2 ఉన్నాయి కాబట్టి 1 వాడికి ఇస్తే నీకు చాలా ఇస్తాను నీకు నేను అని అర్థం చేసుకోవాలి. మనం ఎప్పుడైతే బిగబట్టు కూర్చున్నామో ఈ 1-2 తోటే ఉంటాం, ఈ 1-2 తోటే ఉంటాం. అనుభవంలో చెప్తున్నాను మీకు నేను. 2 ఉన్నప్పుడు 1 ఇమ్మని దేవుడు చెప్పాడంటే నీకు ఇంకా ఇవ్వడానికి ఇమ్మన్నాడు అన్నమాట. అది అర్థం కాదు మనకి. ఏంటి దేవుడు నాకు అసలు పోనీ ఏమన్నా 10 ఉన్నాయా, పోనీ 100 ఉన్నాయా, లేవే. అలాంటప్పుడు 1 ఉంటే కట్టా విడవ ఉండాలి కదా. ఈ 2 నాకు అత్యవసరం కదా నాకు. దేవుడు ఏంటి ఇలా చెప్పాడు అనుకో, నీకు అత్యవసరమే, కానీ 2 తోటి నువ్వు ఉండడానికి దేవునికి ఇష్టం లేదు. ఇంకా నువ్వు పొందడానికి దేవునికి ఇష్టమై ఉన్నది. నీ దేవుడు నీకు ఇంకా చాలా ఇవ్వడానికి ఇష్టమై ఉన్నది. ఎంత అద్భుతమైనటువంటి రహస్యమో ఇది. 2 ఉన్నాయంటే 1 ఇచ్చేయమన్నాడంటే ఎంత గొప్ప ఆశీర్వాదం నీకు ఇవ్వడానికి దేవుడు. నువ్వు ఇవ్వడానికి మాత్రం సాహసించు ఎప్పుడైతే నువ్వు ఇచ్చావు. అందుకే మరి ఇంచుమించు 20 సంవత్సరాల నుంచి ఈ యొక్క మన సంఘంలో వస్త్రదానం చేస్తూ ఉన్నాము. వస్త్రదానము
ఏంటంటే ఫస్ట్ టైంలో చెప్పాను, సంఘంలోనే చెప్పాను, అమ్మ మీరు క్రిస్మస్ బట్టలు కొనుక్కునేటప్పుడు మీరు ఏం చేయాలంటే మొట్టమొదట ఒక వస్త్రం, అది పురుషుని వస్త్రమా లేకపోతే స్త్రీ వస్త్రమా, మీకు వీలైన వస్త్రం, ఎందుకంటే శక్తి కొలదే మీరు చేయండి, శక్తికి మించి చెయ్యొద్దు. మీరు 1000 రూపాయలు ఎట్టి బట్టలు కొనుక్కుంటారు, అందులో ఒక 100 రూపాయలు ఎట్టి ఏదో ఒక షర్టు ఏదో ఒక మీకు నచ్చింది తీసి దేవుని నామం పేరట వచ్చిన వారికి ఇస్తున్నాను నేను అనుకుని ఓ పక్కన పెట్టేప్పుడు మీరు బట్టలు కొనుక్కోండి అని చెప్పాను నేను. వారికి కొంచెం కష్టమే అయ్యి ఉండొచ్చు తర్వాత, కానీ ఇష్టపడ్డారు, చేదుగా ఉన్నప్పుడు కూడా ఇష్టపడ్డారు. ప్రతి డిసెంబరు లాస్ట్ సోమవారం మనము సంఘంలో దీని లేనిటువంటి వరకు బట్టలు ఇవ్వడానికి, ఎవరో స్పాన్సర్ చేసినటువంటి బట్టలు కాదు, ఫారిన్ నుంచి వచ్చినటువంటి బట్టలు కాదు, ఫారిన్ నుంచి ఉన్న ఎయిడ్స్ కాదు, మన సంఘాన్ని మనమే పోషించుకుందాం అనేటువంటి మాట ఎప్పుడైతే చెప్పానో ఆ మాటకి పిల్లలందరూ కూడా, అంటే సంఘ బిడ్డలందరూ కూడా సహకరించి నాడు మొదలుకొని 25 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి చరిత్ర ఇది. ప్రతి డిసెంబర్ నెలలో ప్రతి సంవత్సరము ఆఖరి సోమవారం ఇచ్చేటటువంటి బట్టలు వారు ఇంట్లో మరి 2 3 చీరలు ఇచ్చేవారు. వాళ్ళకు ఉన్నంతలోనే కొని పట్టుకొచ్చు, లేకపోతే కట్టుకుందామని ఉంచుకున్నటువంటి బట్టలు పట్టుకొచ్చి ఇచ్చేటువంటి వారు. లుంగీలు కానీ, చొక్కాలు కానీ, తువ్వాళ్ళు కానీ, మరి వారికి కొన్ని జాకెట్ ముక్కలు కానీ, చీరలు కానీ, మరి ఈ డ్రెస్సులు కానీ, ఇవన్నీ కూడా వారు తెచ్చారు. ఇంకా ఎంత చక్కగా వారందరికీ వచ్చినటువంటి దీనిలందరికీ కూడా పంచిపెట్టగా 120 మందికి ఇచ్చేటటువంటి స్తోమత దేవుడు సంఘానికి ఇచ్చారు. మనమే ఎందుకు స్పాన్సరం కాకూడదు, ఎవరో ఇచ్చినటువంటి బట్టలు ఏంటి మనకి అనేటటువంటి మాట ఎప్పుడైతే చెప్పవలసి వచ్చిందో, అది కూడా ఒక చరిత్ర. ఇప్పుడు చెప్పేటువంటి సమయం కాదు, సమయం వచ్చినప్పుడు చెప్తాను ఎందుకు అలాగే ఇవ్వవలసి వచ్చింది అనేటువంటి మాట అని నేను ఎప్పుడైతే సంఘానికి వివరించి చెప్పానో అంతే వెంటనే వారు అందరూ కూడా ఆకర్షితులయ్యారు, ఆ మాటకి ఫాలో అయ్యారు, తెచ్చిచ్చారు. మొన్న చెప్తుంది ఒక స్త్రీ, ఇంత చాలా బాగుందమ్మా చీర, నన్ను కట్టుకుని చీర. అమ్మ ఆనాడు లేని వారికి సంఘంలో బట్టలు ఇస్తే మంచిది, దేవునికి ఇస్తున్నాం అన్నట్లుగా, దీనులకి ఇస్తే దేవునికి చేసినట్లు మత్తయి 25 అధ్యాయంలో రాయబడి ఉంది. అంచేత ఇచ్చినట్లు అని మీరు చెప్పిన మాట మొదలుకొని నేటి వరకు ఇంట్లో 5-6 డ్రెస్సులు 5-6 బట్టలు మాకు అలా కొత్తవి ఉండిపోతున్నాయని ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. అందుకే దేవుడు మనల్ని ఆశీర్వాదం చేయడానికే, ఇచ్చేవారుగా చేయడానికే 2 అంగీలు ఉంటే ఒక అంగీ ఇచ్చేయండి అమ్మా, అసలు లేని వాడికి ఒక అంగీ ఇవ్వండి అంటే ఈ అంగీకి ఎన్ని వస్తాయో తెలుసా, 10, 20, 100 ఎన్ని వస్తాయో తెలియదు మనకి. చేసి చూడాలి, ధైర్యం కావాలి, దానికి ధైర్యం కావాలి. అలాంటి ఆశీర్వాదం, నిజంగా ఆశీర్వాదం సంఘంలో ఆశీర్వదించబడినటువంటి బిడ్డలు ఉన్నారు. ఆనాడు ఉన్నట్టే ఈనాడు లేరు. ఏదో ఒక వ్యక్తికి పొట్ట నిండా ఆహారం పెట్టండి అమ్మ, ఒడి నిండా వస్త్రం ఇవ్వండి. మీరు కొత్తవి కొని ఇప్పుడు లాస్ట్ సోమవారానికి మీరు ఇస్తున్నారు. అయితే డిసెంబర్ నెలలో పొట్ట చూసి ఆకలి చూసి వాళ్ళకి ఆకలి కొన్నారంటే కనుక కడుపు నిండా అన్నం పెట్టి ఇంటికి కేకేయండి. ఒక లేనిటువంటి ఎక్కడెక్కడో సావిడి దగ్గర ఉంటారు, మార్గంలో ఉంటారు, వాళ్ళ ఇంటికి కేకేసి వాళ్ళకి శుభ్రమైనటువంటి భోజనం పెట్టి శుభ్రమైనటువంటి వస్త్రం అక్కడ కట్టుకోవడానికి వీలైనటువంటి బట్టలు ఇవ్వండి అని చెప్తే అలా చేస్తున్నారు. ఆహారానికి లోటు లేదు, వస్త్రానికి లోటు లేదు, ఉండడానికి లోటు లేదు. దేవుని యొక్క కృప అలాగ ఆశీర్వదించబడినటువంటి పరిస్థితులు వచ్చాయని మీకు నేను తెలియజేస్తూ ఉన్నా. కనుక దేవుని పేరట ఇచ్చేటటువంటి వారికి గిన్నెడు చన్నీళ్ళని రాయబడి, వేడి నీళ్ళు కూడా కాదు, ఆ స్టవ్ వెలిగించో పొయ్యి వెలిగించో వేడి చేసి ఇచ్చే నీళ్ళు కాదు, జస్ట్ అలా ముంచి ఇచ్చేటటువంటి నీళ్ళు. ఆ నీటికే పరలోకంలో ప్రతిఫలము ఉన్నది. ఏది కూడా ఆయన మనకు నష్టం కలుగజేయడు, లాభమే కలుగజేస్తాడు. నిన్ను ప్రేమించిన దేవుడు, నన్ను ప్రేమించిన దేవుడు, మనం దేవుని పేరట ఏది చేస్తున్నామో దేవుని పేరట చేసిన ప్రతి దానికి కూడా ప్రతిఫలం ఉంటుంది. మీ జీవితాలు మీరందరూ కూడా లేచి నిలబడమంటే కనుక ఎన్నెన్నో సాక్ష్యాలు మీ దగ్గర నుంచి కూడా వస్తాయి. ఇలా చేస్తున్నటువంటి వారు ఎంతోమంది. ఒక వ్యక్తిని గురించి నాకు తెలుసు, ఆయన హిందువుడే అయినప్పటికి కూడా ఏం చేశారంటే అప్పుల పాలైపోయాడు, వ్యాపారంలో అప్పుల పాలైపోయి చాలా దినాతి దినముగా పరిస్థితి వచ్చేసింది, వ్యాపారంలో దెబ్బతినేశాడు. అటువంటి పరిస్థితుల్లో అతనికి దెబ్బతినేసిన పరిస్థితి, ఇంకా తినటానికి కూడా తినలేనటువంటి భార్య బిడ్డలు కూడా అలమటించేటువంటి పరిస్థితులు. ఎవరో చెప్పారట, పలానా చోట ప్రార్థన చేస్తే ఒక వ్యక్తి ఉన్నారు, అక్కడికి వెళ్దాం రండి మీరంటే అక్కడికి వెళ్ళారట. మాట విన్నాడు. నేను మీ దగ్గరికి రావడం ఏంటో అని అనుకోలేదు. నాకు మేలు కలిగే మార్గం ఏదైతే కనుక నేను అక్కడికి వెళ్ళాలి. మేలు కలిగే మార్గం, పూర్వంలో మేలు కలిగే మార్గం, పూర్వపు మార్గాలు మీరు ఆలోచన చేసి అందులో నడవండి, జ్ఞాపకం చేసుకోండి ఆ మార్గాలను అని చెప్పి వాక్యంలో ఇర్మీయా గ్రంథంలో మనకు రాయబడి ఉంది. కనుక మేలు కలుగు మార్గం ఏదని
తెలుసుకుని మరీ మనం వెళ్ళవలసిన అతను వెళ్ళాడు. క్రీస్తు ప్రభు యొక్క భక్తుడు. ఆ భక్తుని దగ్గరికి వెళ్ళటం అనేటటువంటిది జరిగింది. ఆయన ఏమన్నారంటే ప్రార్థన చేసి, బాబు నువ్వు సంతర్పణ చెయ్యి అన్నారట. దేవదాసయ్య గారు కూడా అదే రాశారు. నీకేమీ లేని పరిస్థితి, చేతిలో పైసలు లేనప్పుడు సంతర్పణ చేయమని చెప్తే కనుక ప్రభు సంతోషంగా నేను చేస్తానని మరి ఒప్పుకునేటువంటి సమర్పణ పుస్తకంలో ఉన్నటువంటి ఒక వాగ్దానం అది. మరి ఆ దైవజనుడు ఎవరో నాకైతే చెప్పలేదు, కానీ ఆ దైవజనుడి దగ్గరికి వెళితే అప్పుడు ఆయన అన్నారట, బాబు నువ్వు సంతర్పణ చెయ్యి అన్నారట. అయ్యా నాకే తినటానికి లేదు, 3 రోజులు 4 రోజులు నీకు కూడా ఒకసారి తినవలసి వస్తుందని నేను ఎక్కడ సంతర్పణ చెయ్యి, నువ్వు చేస్తే కనుక సమృద్ధిగా ఉంటుంది నీకని చెప్పంటే ఎలాగోలాగా నా మాట ఇచ్చుకున్నాడు. వచ్చి మరి అడ్డడి బియ్యమే పోస్తాడో కొంచెడు బియ్యం పోస్తాడో లేని బిడ్డలందరూ కూడా తీసుకొచ్చి మరియు యేసు ప్రభు పేరట ప్రార్థన చేసి ఆ భోజనాలు పెడితే, సాంబార్ పోసి భోజనం పెడితే కనుక వారు తినిల్లారు. ఇంకో వారం అలా సమృద్ధి కోటీశ్వరునిగా దేవుడు చేసి ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన మీతో చెప్పినది చేయండి. దేవుడు మనకి ఏం చెప్పారో చేస్తే కనుక తప్పనిసరిగా దేవుడు మనకు దీవెనలు అందిస్తారని మీకు ఈ సందర్భంగా అనుభవ సాక్ష్యాలు చెప్తూ ఉన్నాను మీకు నేను. కనుక దేవుని పేరట ఇన్నిడు చన్నీళ్ళు అన్నారు. దేవుని పేరట నీ సంఘంలో కొంచెం దీనంగా ఉన్నటువంటి వారి యొక్క పరిస్థితి, జైల్లో ఉన్న వారిని ఆదరించడానికి వెళ్ళండి. జబ్బులో ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళండి. వాళ్ళకు ఒక రోజు ఒక పాలో ఒక రొట్టె పట్టుకుని వెళ్ళి పెట్టండి. సంవత్సరానికి ఒకసారి మరి ఏలియా ఛానల్లో కూడా మన సంఘం కూడా ఏం చేస్తుందంటే దీనుల సేవ అని, దీనుల దగ్గరికి తెల్లవారుజామున మనం వెళతాం. పడుకున్న వాళ్ళని లేపి వాళ్ళకి వస్తారు అక్కడ పెట్టి, రొట్టె అక్కడ పెట్టి, టిఫిన్ అక్కడ పెట్టి, వాళ్ళు ఎంతమంది మనకు కనిపిస్తే వాళ్ళ దగ్గర పెట్టి మనం వచ్చేటటువంటి ఒక అలవాటు కూడా దేవుడు మనకి ఇచ్చారు. కనుక దీనికి వస్త్రాలు ఇచ్చే అలవాటు కూడా మనకి ఇచ్చారు. అలాంటి దీవెన మరి మనం అందరం కూడా పొందాలని నేను అనుభవ సాక్షి మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందరం ఇతరులకి ఇస్తే ఇయ్యుడే మీకు ఇవ్వబడను వాక్యం ఉంది కదమ్మా. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట ఏమన్నా, ఇయ్యుడే మీకు ఇవ్వబడను. విసుక్కుంటూ కాదు, నిండు కొలతతో మీరు ఇవ్వండి. అరకొరగా కాదు, నిండు కొలత, హృదయపూర్వకం అనమాట. అదేంటంటే హృదయపూర్వకంగా మీరు ఇస్తే కనుక దేవుడు మీకు ఎంతైనా చేస్తాడనేటటువంటి ఒక అమ్మాయి ఉంది. తనకేదో కష్టంలో ఉన్నట్టు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని, ప్రభువా ఇదిగో నాకు ఈ పని జరిగితే కనుక నీకు నేను కానుకగా ఈ చెవులు దిద్దులు నీకు ఇచ్చేస్తాను ప్రభు అనుకున్నాడు. లేనావిడే, ఉన్నావిడ కదా, జమీందారులు ఎలాగే ఇవ్వరో, వాళ్ళకి ఇవ్వడానికి మనసు రాదు. అయితే ఈ లేనిటువంటి సంసారం చేసుకునేటువంటి అమ్మాయి ఆ ఎవరో భర్త ఒప్పుకోడు, తల్లిదండ్రులు ఒప్పుకోరు ఇవ్వడానికి. ఎంతో కష్టాల పరిస్థితుల్లో చెవులు చేసి ఇచ్చారు. ఆ దిద్దులు తీసేసి మౌనంగా మాకు కూడా చెప్పకుండా కానుక పెట్టిలో వేసేసిన తర్వాత పాస్టర్ గారు చూసుకుని, ఎవరమ్మా వేశారంటే, అయ్యా నేను దేన స్థితిలో ఉన్నాను, వేసారే నాకు మనస్ఫూర్తిగా వేసుకున్నానని ప్రార్థన చేశారు పాస్టర్ గారు. ఎప్పుడైతే ప్రార్థన చేశారో ఇంకా ఆ బిడ్డ 2-3 సంవత్సరాలు అయ్యేసరికి ఏమేం కావాలో, ఒక హారమా, ఒక నెక్లెస్, ఒక తాడ, ఎన్ని కావాలో అవన్నీ కూడా దేవుడి ఇయ్యుడి మీకు ఇవ్వబడను. అణిచి కుదిరించి ఇవ్వండి. మీరు అరకొరగా ఇవ్వద్దు. మీరు సంతోషమైనటువంటి హృదయంతో కొలిసేటప్పుడే మీరు సంతోషంగా కొలిసి ఇవ్వండి. సంతోషంతో ఇచ్చిన వారిని సంతోషంతోనే దీవిస్తాడు దేవుడు. కనుక అలాంటి ఆ బిడ్డలు, అలా సంఘంలో కూడా అనేక మంది బిడ్డలు అలాగ ఇచ్చుట ద్వారా దీవించబడ్డారని మీకు నేను తెలియజేస్తూ ఉన్నా. కనుక ఉత్తరవాది అయినాడు మనకి ఈ నరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మానవులకు దేవునికి కూడా మధ్యవర్తిగా వచ్చినారు. ఏర్పాటు పురుషుడు ఈయన ఏకైక దేవుడు, ఏకైక దేవుని కుమారుడు. కనుక దేవుడు ఒక్కడే, నరుడు ఒకడు, మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు అనేటటువంటి ప్రభు. అందుకే ఏమన్నారు, ఉత్తరవాదిగా మనకు ఉన్నారు. ఏంటంటే సంపూర్ణ భక్తియు మాన్యతయు. మాన్యత అంటే గౌరవప్రదమైనటువంటి, పూజార్హమైనటువంటి. కనుక భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం. మనం సుఖంగా బ్రతకాలంటే, నెమ్మదిగా బ్రతకాలంటే, అందుకే నెమ్మది అన్నారు. షిలువ అంటే నెమ్మది, షాలోమ్ అంటే నెమ్మది. మొట్టమొదటి చదువుకున్నటువంటి 122వ కీర్తనలో మనకు ఉన్నటువంటి మాట ఏంటంటే, యెరూషలేమును గురించి ప్రార్థన చేయండి, అక్కడ నెమ్మది ఉంది. ఆ గుమ్మాల్లో నెమ్మది ఉంది, నెమ్మాల్లో క్షేమం ఉంది. ఆ గుమ్మాల క్షేమం, నెమ్మదిగా ఉండడానికి, క్షేమంగా ఉండడానికి యెరూషలేమును గురించి మనము ప్రార్థన చేయవలసినటువంటి వారు. నెమ్మది ఎక్కడుంది? యేసుప్రభులో ఉంది. సమాధానం ఎక్కడుంది? యేసుప్రభులో ఉంది. క్షేమం ఎక్కడుంది? యేసుప్రభులో ఉంది. అన్నీ కలిగినట్టు ఆయన మనం కలిగి ఉంటే ఇన్నీ కూడా మనకు సొంతం అవుతాయని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. అందుకే నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజులందరి కొరకు, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను
కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. నువ్వు బాగుపడాలంటే వీళ్ళందరి కొరకు కూడా ప్రార్థన చేయాలట. వీళ్ళందరూ అందుకే నేను అంశాలు రాసుకుంటూ ఉంటాను, నోట్స్లో రాసుకుంటాను, కాగితాల మీద రాసుకుంటాను. రాసుకుని ఎవరైతే నాకు అంశం ఇస్తారో వారందరి మీద కూడా ప్రార్థన చేసేటువంటి అలవాటు దేవుడు కలిగించి ఉన్నారు. కనుక ఆ యొక్క అంశాలు సంఘ బిడ్డలందరూ కూడా లిస్ట్ అవుట్ చేసుకుంటాను. అలాగే సన్నిస్త్రీలు, అలాగే సేవకులు సేవకులు అంటారు, వారందరి గురించి కూడా ప్రార్థన చేయటం అనేటువంటి ప్రార్థన చేయడం నా వంతు, చేసినటువంటి పని ఆయన వంతు. ఎందుకంటే ప్రార్థన చేయమన్నారు కనుక, ఇతరులు కూడా ప్రార్థన చేయమన్నారు కనుక మనం క్షేమంగా ఉండు నిమిత్తము నెమ్మదిగాను ఎట్టి సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. నా సంఘం కొరకే కాదు, రావులపల్లిలో ఎన్ని సంఘాల కొరకు ప్రార్థన చేస్తాను. సంఘ బిడ్డలందరినీ కాపాడండి, సంఘ కాపర్లను కాపాడండి. ఏ సంస్థలు అయితే ఉన్న సంస్థలను కాపాడండి. మండలాధికారుల, లేకపోతే గ్రామాధికారుల, దేశాధికారుల, అధికారులందరి కొరకు కూడా మనం ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకే ప్రార్థన మనం మొదలుపెట్టినట్టయితే కనుక 1.5-2 గంటలు ఖచ్చితంగా పడుతుందని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభా వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు. నీ నామకరంత కొరకు మేము వాడబడటానికి, సాక్షులుగా నిలబడటానికి, నీ వాక్యమును అనేక మందికి చెప్పడానికి కృపను అనుగ్రహించిన తండ్రి, స్తుతులు, కృతజ్ఞత. వినినవారు వారి యొక్క మనసులో ముద్ర వేయించుకుంటకు సహాయం చేయండి. నెమరు వేసుటకు సహాయం చేయండి. ఆలోచన చేసుకున్నట్టుకు వాక్యమును వెంబడించడానికి, వాక్యమైన మిమ్మల్ని వెంబడించడానికి కృప దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి వారి జీవితాల్లో కూడా శాంతి, సమాధానము, షాలోం షాలేం అన్నారు తండ్రి, షిలోహు అన్నారు తండ్రి. సమాధానకర్తమైనటువంటి నిన్ను కలిగి ఉండి సమాధానంతో మా జీవితాల్లో అనేక మందికి సమాధానకర్తల గురించి చెప్పేటటువంటి ఒక సాధనాలుగా మేము వాడబట్టడానికి అవకాశం కలిగించమని, రెండవ రాకడ ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు కనుక గుర్తించుకొని ఆకర్షించబడటానికి అవకాశం కలిగించి మీరే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం పొందమని శాంతి సమాధాన కర్త అయిన యేసుక్రీస్తు ప్రభువున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరణాత.